నా పేరు రాజు. ఎట్లా ఉందన్న ఈ కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన ఇప్పుడు రైతులకు చాలా అనుకూలంగా అయితే లేదు వాస్తవానికి. ఇప్పుడు ఎరువులు డిపో కాడికి పోతే ఆన్లైన్ చేయమంటారు. ఆన్లైన్ చేయమంటే రైతులు ఆన్లైన్ చేస్తారా? చేయలేరు. ఎందుకంటే రైతులు కష్టపడద్దు, మంచిగా పనులు చేసుకోవాలి, ఫోన్లో బుక్ చేసుకుంటే ఇంటికాడే వస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు నేను 4 years అవుతుంది, నాకు ఆన్లైన్ ఎవరు చేయాలి? నేను వచ్చారు కాడ బత్తరే ఉంటారు, వేరే వాళ్ళని పట్టుకొని ఆన్లైన్ చేద్దామని వచ్చారు కాడ బడతారే ఉంటారు. ఆన్లైన్ ఎవరు చేయాలి? నాకు వచ్చారు కాడ బత్తరే ఉంటారు. ఏం కారణం ఆన్లైన్ సిస్టమ్ పెట్టి? గతంలో ఎట్లా దొరికాయన్న ఊరే బస్సులు? ఆధార్ కార్డు లేకపోతే మన పాస్బుక్ పట్టుకుంటే దాని ప్రకారం ఇచ్చేది, ఏదో విధిగా వేసుకొని పోయేది, పొలానికి చల్లేది, మన మొక్కజొన్నకి చల్లుకునేది, అట్లా చేసుకునేది, వెళ్ళిపోయేది. ఇప్పుడున్న ఇబ్బంది అయితే ఇప్పుడు లేదు. మళ్ళీ వాస్తవానికి మంచిగానే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉండు రేవంత్ రెడ్డి. ఈ ఎక్కడ మంచిగా ఉన్నది? మొక్కజొన్నల కానీ కొట్టుకోదత్తాలు. ఇప్పుడు ఓట్లు కాంటాలే అయితే లేవు. ప్రతి గింజ కొంటున్నాం, మద్దతు ధరతోనే కొంటున్నాం అని చెప్తా ఉండు రేవంత్ రెడ్డి. నువ్వేం ఇట్లా చెప్తున్నావు? మొన్నటిదాకా వస్తే మస్తు ఉండన్న. మీరు రామ్నగర్ బండగాడ రైతు వేదిక అని ఉంటుంది, ఆడ వస్తే ఎన్ని ఊర్ల మొక్కజొన్నలు వచ్చినాయి, ఎంతమంది పంచాయలు అయినాయి, ఏం కథ అనేది ఆడ తెలుస్తుంది మీకు. మొన్న గతంలో ఇట్లా ఉండేనా ఈ వడ్లు ఇట్లా లేట్గా పోవడం లేదు. ఇప్పుడు ఇదే సంవత్సరం ఇప్పుడు రైతు అన్నట్టు ఎప్పుడు ఇబ్బంది పడలే, ఈ సంవత్సరం ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ పనులు ఇబ్బంది పడ్డారా రైతు? ఇబ్బంది పడలే. ఎక్కడెక్కడ కొనుగోలు చేసిళ్ళు. ఈ ఎండాకాలం రెస్ట్ తీసుకునేది రైతు. అసలు ఇప్పుడు 24 గంటల గుడికాడిగా గుడికాడే ఉంటుంది రైతు వేదిక. ఎండల తిరుగుడు వచ్చుడు రైతుకు అనేది రెస్ట్ ఏడా దొరికింది చెప్పు ఈ సంవత్సరం? ఈ కొనుగోలు లేదు, ఈ పరదాలు వేసుడు, కిరాయిలు, వాటి వీటికి అంత ఏంది ఇది? కేసీఆర్ ఉన్నప్పుడు దర్జాగా బతికిరా కాల్పైన అంతా ఎప్పుడు లేదు. అంతగా ఎప్పటికెక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిండు. కేసీఆర్ పార్టీ మాదే అని కాదు, అదే అని కాదు, ఉన్న వస్తని చెప్తాను. నాది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అప్పుడు ఉన్న చెప్పు అయితే ఏ ఊర్లో ఓట్లు ఆ ఊర్లోనే కొనేది, ఏ ఊర్లో మొక్కజొన్నలు అలానే కొనేది. ఇప్పుడు ఈడ పెద్ద పెంట పెట్టిళ్ళు, ఈడ చుట్టూ 10 ఊర్ల వాళ్ళు తీసుకొచ్చి మాకనే పెట్టిళ్ళు. పెట్టేసరికి రైతులు ఇబ్బంది పడుడు. ఈ గాలి వరాలకు వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చి ఈడ పరదాలు కప్పుకున్నాడు. ఇంత రిస్క్ అవసరం? కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఊరికి ఆ ఊరికే ఉన్నాయి. ఇదంతా రిస్క్ లేదు, జర్జాగా ఉన్నది వాస్తవానికి. ఈ రేవంత్ రెడ్డి పాలనలో, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రైతులు గోసలు పడతలేరు అని చెప్తాను. మరి నువ్వు మొన్న వస్తా అయిపోన్నా లైవ్లో చూపెడుతురు అందరూ. అక్కడ గుడికాడ లొల్లి అయింది, పొల్లు లొల్లి అయింది. ఎమ్మెల్యేలు దిగిళ్ళు, మంత్రులు దిగిళ్ళు. వచ్చిండు మీ ఎమ్మెల్యే? వచ్చిండు, మొన్న వచ్చిండు, పార్వాసి ఇచ్చిండు, పోయిండు. ఏంటంటే సొసైటీ ఆయన CEO అట, ఆయన కుమ్మకి చేసిన అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. విచారణ కానీ కలెక్టర్ కూడా వచ్చింది మొన్న. మేడం కలెక్టర్ విచారణ చేయాలి అది అని కోరుకున్నారు అందరూ. ఇన్ని కుంభకోణాలు చేసిండు, రైతులని ఇబ్బంది పెట్టాలి. ఏమన్నా అన్న రైతుకి ఇంత ఎప్పుడన్నా రైతు అనేటు సుఖంగా అనేది ఈ సమ్మర్లో ఉంటారు. రైతు పండించిన పంటను తీసుకుపోయి అమ్మి ఒక 15 రోజులు అట్లా విశ్రాంతి తీసుకుంటారు. అసలు రైతుకు విశ్రాంతి ఏడున్నది? విశ్రాంతి ఏడుంది? ఇప్పుడు బండకాడికి పోదాం, ఆడ చూడుకోవాలి లైవ్లో ఎన్ని పరదాలు ఉంటాయి, ఎన్ని ఒడ్లు ఉంటాయి, ఎన్ని మొక్కజొన్నలు ఉన్నాయి, ఆడ చూసుకొని మీరే మాట్లాడరు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? నాగరాజు. ఎట్లా ఉంటాయి ఆయన పరిపాలన? మంచిగా ఉందా? ఆయన ఇంతవరకు వేరే మనుషులని అడుగు, ఈ ఊర్లోకి వచ్చి అసలు ఏం చేసిండో ఒకసారి అడుగు. ఆ ఎమ్మెల్యేని అడుగుకొచ్చాను పోయి, నందన వచ్చి నువ్వు ఏం పని చేసావు అని. ఆరు రమేష్ వచ్చేటాడా? వచ్చేది ఆయన వచ్చేది, పనులు చేసేది. ఎందుకు కూడా పోయి మరి? ఎందుకంటే 2 సంవత్సరాలు ఏకదాడిగా చేసింది కదా, ఈ సంవత్సరం ఎట్లుంటుంది పరిపాలన అని రైతు మార్పు కొరకు చేసేళ్ళు అంతే. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా నాగరాజు? ఇట్లా చేస్తే ఏడొస్తారు, రైతుకి అనేది ఇబ్బంది పెడితే ఏడొస్తారు చెప్పు. కరెక్ట్. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఎవరైతే మనకు అనుకూలంగా మంచిగా పనిచేసే వాళ్ళు అయితేనే ఏం కాదు. నాకు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని కాదు, పార్టీ గురించి కాదు ఇక్కడ మాట్లాడు. మీ ఎమ్మెల్యే పనితీరు చెప్తున్నా నేను. అంటే మీరు చూసి ఉంటారు కదా, అదే ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎవరు అంటే ఇక మనకు మంచిగా పనిచేసే వాళ్ళు అయితే ఇదివరకు అయితే కేసీఆర్ హయాంలో అయితే ఈ మంచిగా దండిచింది. ఇప్పుడు ఇదంతా పెడ చేసేది కాబట్టి ఎవరైనా అదే కోరుకుంటారు. ఉన్న వస్తని చెప్తాను, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రజలందరికీ అదే అనుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కిరికిరిలో ఇంద్రబాబు అనుకుంటారు అందరూ వాస్తవానికి. మళ్ళీ రైతులు బాగుపడాలంటే, సుఖంగా ఉండాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఎక్కడక్కడ కొనుగోలు చేయాలి ఈ రైతు అనేది. ఎవరు హయాంలో మంచిగా ఉన్నారు అంటే కాంగ్రెస్ లేకుంటే కేసీఆర్ హయాంలో మంచిగా ఉన్నది. ఇప్పుడు
ఈ ప్రకారం చూస్తే ఇప్పుడు రైతుగానే రెస్టే లేదు. కేసీఆర్ రైతుల కోసం ఏమేమి చేసిండు, ఏమేమి పథకాలు పెట్టిండు? పథకాలంటే మంచిగా పెట్టిండు. యూరియా బత్తాలు కంపెనీకి మంచిగానే దొరికినాయి, ఎరువులు మంచిగానే దొరికినాయి. మన ఇప్పుడు కొనుగోలు కూడా ఏడకంటే ఆడ సుఖంగా మంచిగా అమ్మి సుఖంగా ఉండేది రైతు. ఇప్పుడు రైతు బంధు కానీ రైతు భరోసా టైం టు టైం పడ్డాయి, బరాబర్ పడ్డాయి. ఈయన హయాంలో పడుతుందా కరెక్ట్ టైంకి? ఇక కరెక్ట్ టైం అంటే ఓ టైం ఇచ్చిండు కానీ ఓ టైం తప్పినాయి, లేట్గానే పడ్డాయి. చేసిళ్ళు ఆడ ఉన్నాయో లేదో డబ్బు మనకు కూడా తెలియదు వాస్తవానికి. వెనుక ముందు చదివిండి వేసిండు. ఓకే ఓకే.